మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, ఈరోజు మనం తులారాశి వాళ్ళ యొక్క సంపూర్ణ జాతకం గురించి మాట్లాడుకుందాము. ఏంటి మరి వీళ్ళ సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఉద్యోగం బెటర్ అంటారా, వ్యాపారం బెటర్ అంటారా? అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? ఎక్కువగా ఎటువంటి అంశాల్లో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి? వివాహ వ్యవస్థ కావచ్చు, వ్యాపార వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? ఇక లైఫ్ లాంగ్ రెమెడీస్ కూడా తెలియచేయండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తులా లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. వీళ్ళకి అంటే ఈ రాశిలో ఉండే నక్షత్రాలు కూడా చూసుకుంటే మనకి చిత్తా 3-4, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. అయితే దీని గురించి పూర్తిగా చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుందో నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తులవారికి బ్యాలెన్సింగ్ ఎక్కువగా ఉంటుందండి. తుల అంటే మనకి త్రాసు కదా, ఏది ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయో సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి ఏదో వర్క్ చేస్తున్నాము, ఒక పక్క బిజినెస్ చేస్తున్నాము, చదువుకోవాలి, ఒక పక్క ఇది చేయాలనుకుంటే ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలుగుతారు వీళ్ళు. అంటే ది బెస్ట్ బ్యాలెన్స్ చేసేటువంటి లగ్నం ఏదైనా ఉంది అంటే తులా లగ్నం. ఇంకా వాళ్ళకి వీనస్ పాడైపోతే చెప్పలేం, కానీ అంటే లగ్నాధిపతి పాడైతే వాళ్ళు ఏదైనా దెబ్బతినొచ్చు. కానీ 99.99% ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ బ్యాలెన్స్డ్ మైండెడ్ ఉంటారు. బ్యాలెన్స్డ్గా వాళ్ళు ప్రతిదాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంతే బ్యాలెన్స్ అంటే ఇన్ సెన్స్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, బాగా తాగినా కూడా బ్యాలెన్స్గా ఉంటాడు. అంటే ఇది ఉంటుంది వాళ్ళకి, తులాలగ్నం వాళ్ళకి. ఇంకోటి బ్యాలెన్స్ రిలేటెడ్ చేసే ఏ యాక్టివిటీస్ అయినా, ఇప్పుడు చక్రం ఇలాగా 4 చక్రాల్లో ఉండి ఇలా వెళ్ళిపోతుంటారు, స్కేటింగ్ లాగా, వీళ్ళు తొందరగా చేసుకోగలరు. అంటే ఒక వ్యక్తి అదే విషయాన్ని 10 రోజుల్లో నేర్చుకుంటే వీళ్ళు ఒక 1-2 డేస్లోనే దాన్ని, అంటే మెంటల్లీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక ఎమోషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక వర్క్ నేర్చుకునేటప్పుడు దాన్ని ఎట్లా చేయాలి, అవతల మనిషిని ఎట్లా కంట్రోల్గా చేసుకోవాలనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి తులలో. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. అయితే వీళ్ళ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటారు, వీళ్ళకి ఎటువంటి డ్రెస్సెస్ అయినా సెట్ అయిపోతాయి, అందంగా ఉంటారు, కొంచెం కళా సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే. కాకపోతే కొంచెం వాక్కు కారకుడు కుజుడు కదా, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీళ్ళకి ఒకటే ఏంటంటే వీళ్ళకి లగ్నాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు అయినందుకు ఆకర్షణ అనేటువంటిది వీళ్ళ మధ్యన కూడా ఉంటుంది చెప్పాలంటే. అంటే భార్యాభర్తల మధ్యని సమాజంతో కూడా కొంత ఆకర్షణ ఉంటుంది, అట్రాక్షన్. సామాజికంగా ఎలా ఉంది అంటే అట్రాక్షన్గా ఉంటుంది. అయితే వీళ్ళకి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మ్యారేజ్తో ప్రారంభమవుతుంది వీళ్ళకి చెప్పాలంటే. అయితే వీళ్ళు అంటే ఒక్కొక్క జాతకానికి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పాను కదా. ఆ రకంగా చూసుకుంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ ప్లానెట్ అనేటువంటిది ఏదైతే ఉందో జూపిటర్ అవుతాడండి. జూపిటర్ అండ్ సన్ అవుతారు. అందుకని వీళ్ళు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ లగ్నం నుంచి, తుల నుంచి జూపిటర్ రాశిస్ అంటే ఏవి మనకి మీనము, ధనస్సు. అలాగే సన్ సైన్ అంటే ఏంటంటే సింహం. అంటే 11వ స్థానంలోని 3-6 స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయంటే వీళ్ళు కళ్ళు మూసుకుని నాకేమీ కాదు, అన్నీ బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయని హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ కనుక పాపగ్రహాలు పడ్డాయంటే వీళ్ళు ఇంకా లైఫ్లో ఒక చిరంజీవి ఛాలెంజ్ సినిమాలో లాగా పోరాటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేదో సైకిల్ దొక్కుతాడు సినిమాలో చిరంజీవి, మొత్తం ఎన్నో రోజులు దొక్కుతాడు, అట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే వాట్ ఈజ్ యువర్ లైఫ్, వాట్ ఈజ్ యువర్ పాస్ట్ లైఫ్, దాని యొక్క కర్మను నువ్వు ఎలా మోసుకొచ్చావు, దాన్ని నువ్వు ఎట్లా కడుక్కోవాలి, ఈ విషయం మనకు కంప్లీట్గా తెలియాలి. సో ఈ రాసుల్లో ఉండే గ్రహాలకు సంబంధించి వీళ్ళు రెమెడీ చేసుకుంటే వీళ్ళు బయటపడగలుగుతారు. ఓకే, అట్లాగే వీళ్ళు మరి ఎందుకు తులా లగ్నంలోనూ పుట్టారంటే మనం అనుకుంటాం ఈ లగ్నంలో పుట్టారు మనం రాసుకుంటాం, కాదు, ఆ లగ్నంలోనూ పర్టికులర్గా పుట్టాలని ఉంటుంది వాళ్ళు చేసుకున్న కర్మ వల్ల. అంటే తెలిసో తెలియకో కొంత దేవతా సంబంధించిన శాపాలు కొన్ని, తెలుసో తెలియకో కొన్ని పండితులకు సంబంధించిన విషయంలో తెలియకుండా కొన్ని దోషాలు చేయడం, అధికారం దుర్వినియోగం చేసుకోవడము, లేకపోతే కొంత మెడికల్ రిలేటెడ్గా తెలుసో తెలియకో కొన్ని దోషాలు అవ్వడం జరుగుతుంది. ఇందులో పుణ్యాలు కూడా ఉంటాయి, ఉండవని కాదు. ఇప్పుడు ఎలా అంటే కొంతమందికి అంటే వీళ్ళ పుణ్యాలు ఎలా వస్తాయి కూడా చెప్తారు. పాపం ఈ రూపంలో వస్తుంది, పుణ్యం ఈ రూపంలో వస్తుంది. అంటే వీళ్ళు
పూర్వజన్మల్లో ఏదైనా ల్యాండ్ కానీ ఏదైనా రాసిచ్చేసేయడం కొన్నిటికి తీసుకోండి అని, అన్నదానాలు బాగా చేయడము, ఓకే, కొంచెం కళలను ఎక్కువ ప్రోత్సహించడం, ఇట్లాంటి వాటిని చేశారు కాబట్టి కళా సంబంధించిన లగ్నంలో పుడతారు. అంటే ఏ పుణ్యం చేయడం వల్ల ఈ లగ్నంలో పుడతారు, ఏ పాపం చేయడం వల్ల ఈ లగ్నంలో పుడతారని ఉంటుంది. ఓకే, అయితే వీళ్ళకి వివరించి చెప్పడం మంచి కళ ఉంటుందండి. ఏదైనా సరే చాలా నీట్గా చెప్పగలుగుతారు వీళ్ళు వివరించి, ఎందుకంటే 3 అయ్యాడు కదా గురువు అధిపతి. అందుకని ఇంకోటి ఏంటంటే వీళ్ళ గృహయోగాలు సాటర్న్ కనుక బాగుంటే ఆఫ్టర్ సంతానం తర్వాత నుంచి ఆటోమేటిక్గా కలిసి వచ్చేస్తుంది గృహ సంబంధించిన యోగం అనేటువంటిది వీళ్ళకి చెప్పాలంటే. అయితే వీళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్ ఉంటారు. కాకపోతే శని కనుక పాడయ్యాడు అంటే మాత్రం బాగా, అంటే చదువులో డిస్టర్బెన్సెస్ రావడం ఇట్లాంటివి, ఎందుకంటే 4వ స్థానాధిపతి శని కదా. అయితే వీళ్ళకి ఎప్పుడు కూడా అండి కొత్తది కొనుక్కోవడం కంటే కూడా పాతదాన్ని డెవలప్ చేసుకోవడం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే లైఫ్లో. అంటే ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, ఇప్పుడు ఉదాహరణకి రేంజ్ రోవర్ కార్ తీసుకోవాలంటే 1,50,00,000 అనుకుందాం. ఒక 75-80 పెట్టి ఒక కార్ తీసుకున్నాడు, రేంజ్ రోవర్ సెకండ్స్ తీసుకుని దాన్ని సెట్ చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సాటర్న్ బాగున్నందుకు, అంటే సాటర్న్ యోగకారు కూడా అవుతున్నాడు కాబట్టి. అండ్ అలాగే వీళ్ళకంటే వీళ్ళ జీవిత భాగస్వామి, అది స్త్రీ అవ్వండి పురుషుని అవ్వండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు వస్తారు. అంటే ఏదైనా సరే కొంచెం గట్టిగా మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తారు. కానీ అట్రాక్షన్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వదు. వీళ్ళ లైఫ్లో కెరియర్ పరంగా కళలు, లేకపోతే మనకి ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, లేకపోతే ఎనీథింగ్ బ్యూటీకి సంబంధించింది ఏదైతే ఉంటుందో, లా రిలేటెడ్ సంబంధించింది ఏదైతే ఉందో, లీగల్ సంబంధించినవి ఏవైతే ఉంటాయో, కంప్యూటర్స్, ఇట్లాంటి వాటిలో కలిసి వస్తుంది వీరికి. అయితే ఇక్కడ వీళ్ళు ఎంత చేంజ్ అవుతూ ఉంటే, ఎందుకంటే కొంతమంది చూడండి, నేను 15 ఏళ్ళ నుంచి ఒకే దగ్గర ఉండిపోయానండి అంటాడు. ఇంకొంతమంది ప్రతి సంవత్సరం మారిపోతూ డెవలప్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే లగ్నం చరలగ్నం అయింది, దశమం కూడా చరమైంది కాబట్టి వీళ్ళు ఒకే దగ్గర ఉండిపోకుండా ఎంత మారుతూ ఉంటే లైఫ్ అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత చేంజ్ అవుతూ ఉండాలి లైఫ్లో, అంత బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అనేటువంటిది. ఉద్యోగం బెటర్ అంటారో వ్యాపారం బెటర్ అంటారో వీళ్ళకి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగము వ్యాపారం అనేది కేవలం లగ్నాన్ని బట్టి మనం డిసైడ్ చేయకూడదు. పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి కనుక, అంటే ఉదాహరణకి వీళ్ళ కుజుడు ధనాన్ని ఇచ్చే కారకుడు, కుజుడు అవుతాడు, శని అవుతాడు, అంటే లగ్నాధిపతి, ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, ఇలా ధనాన్ని ఇచ్చేవాళ్ళు ఒక 5-6 ఉంటారు ప్రతి ఒక్కరి జాతకంలో. వాళ్ళు ఎంతమంది బుధుడితో కనెక్ట్ అయ్యారు, నడుస్తున్న మహాదశ బుధుడితో కనెక్ట్ అయిన దశ అయితేనే అప్పుడు వ్యాపారం. ఆ వ్యాపారంలో కూడా మీరు ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలా, సర్వీస్ రిలేటెడ్ చేయాలా చూసుకోవాలి. బట్ తులాలగ్నం కాబట్టి వ్యాపారం వెళ్ళిపోతే పూర్తిగా తప్పు అవుతుంది. ఎందుకంటే తుల అంటే త్రాసు కదండి, అంటే జోక్ ఇవ్వడం కదా, ప్రతిదీ కూడా షాప్లో ఉండేది అదే కదా అనుకుంటే కాదు. బ్యాలెన్సింగ్ ఉంటారు వీళ్ళు. బట్ మెర్క్యూరీ బాగుంటేనే ఎవరైనా ఏ లగ్నంలో పుట్టినా మీరు వ్యాపారం జోలికి వెళ్ళాలి. మెర్క్యూరీ పాడైపోయి ఉండి మీరు షేర్ మార్కెట్కి వెళ్తానని, వ్యాపారంలోకి వెళ్తా అంటే ఎందుకు రాణించదంటే, మీరు వ్యాపారం అంటే ఏంటంటే లౌక్యంగా మాట్లాడటం, అంచనా వేయడం, సరిగ్గా లెక్క కట్టడం, నేను ఎంత డబ్బులు పెట్టుకుంటున్నాను, నాకు ఎంత డబ్బు రావాలి. ఇప్పుడు బుధుడు పాడైపోయాడు, ఏం చేసుకుంటాడు? వాళ్ళు సరిగ్గా క్యాలిక్యులేషన్ చేయలేరు, టైం క్యాలిక్యులేషన్ చేయలేరు, మనిషిని అంచనా వేయలేరు, ఏ ప్రోడక్ట్ ఎలా అమ్మాలి, ఎలా చెప్పి అమ్మాలో తెలియదు. ఇవన్నీ వాక్కారకుడైన బుధుడు పాడైపోయి, బుద్ధికారకుడైన బుధుడు పాడైతే వ్యాపారానికి పనికిరాదు. సో అందుకే ఎప్పుడైనా సరే ఎవరైనా వ్యాపారం చేయాలన్నప్పుడు మెర్క్యూరీ ఎలా ఉన్నాడో చూసుకోవాలి, మెర్క్యూరీ సైన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు విదేశాలకు వెళ్ళి, మళ్ళీ వీళ్ళకి ఉండే ఇన్బిల్ట్ యోగం ఏంటంటే విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయడానికి కొంతవరకు అనుకూలత ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే తండ్రి యొక్క ఆస్తి, బుధుడు కనుక బాగుంటే తండ్రి యొక్క పొలాలు, పంటలు బాగా వీళ్ళకి కలిసి రావడం జరుగుతుంది. ఓకే, అయితే వీళ్ళు ఎప్పుడైనా కెరియర్లో బాగా గ్రో అవ్వాలంటే ఒకే దగ్గర ఉండిపోతే మాత్రం గ్రో అవ్వరు. వీళ్ళు ఎంత మారుతూ ఉంటే అంత గ్రో అవుతారు. అయితే ఇందులో ఉండే నక్షత్రాలు చెప్పుకున్నాం కదా, చిత్తా 3-4 ఉంటుంది. చిత్తా నక్షత్రంలో ఉండేటువంటి 3వ పాదము, 4వ పాదంలో, 3వ పాదంలో వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయండి, డిజైర్స్, సెక్సువల్ థాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి 3-4 పాదాల్లో. ఎందుకంటే శుక్రుడు రాసుల్లో కుజ నక్షత్రంలో ఉండేటువంటి గ్రహం. అండ్ అలాగే విశాఖ తీసుకుంటే కనుక విశాఖ నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి విశాఖ 1వ పాదం, స్పిరిచువాలిటీ ఒకవైపు ఉంటుంది, ఒకవైపు మళ్ళీ మోడర్న్గా ఆలోచిస్తారు, 2 ఉంటాయి. అంటే మనం చూడండి కొన్నిసార్లు కొంతమంది మీరు పౌరహిత్యం చేసేవాళ్ళు కూడా, వాళ్ళు మంచి హార్లీ డేవిడ్సన్ బైక్ మీద వెళ్ళిపోతుంటారు ఇట్లాగా.
ఆ ప్రొఫెషన్ ఉన్నంతసేపు చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు. అది అయిపోగా మొత్తం డ్రెస్ అని తీసేసి మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతుంటాడు, హార్లీ డేవిడ్సన్ లేకపోతే రాజదూత్ మీద. అంటే వాళ్ళు ఏంటంటే మోడర్న్గా ఉండడానికి ఇష్టపడతారు, ఎట్ ది సేమ్ టైం స్పిరిచువల్గా ఉండడానికి కూడా ఇష్టపడతారు విశాఖ నక్షత్రంలో పుడితే కనుక. ఎందుకంటే రాస్యాధిపతి ఏమో శుక్రుడు, నక్షత్రాధిపతి గురువు, గురు శుక్రుల కలయిక. అయితే ఇక్కడ ఏంటంటే మీరు తులారాశి విశాఖ నక్షత్రంలో ఏ నక్షత్రంలో పుట్టినా, అంటే ఏ పాదంలో పుట్టినా సంతృప్తి ఉంటుంది, వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఉన్న దాంట్లో సాటిస్ఫైగా ఉండగలుగుతారు. ఒకటో పాదంలో అయితే ఇంకా ఎక్కువ స్పిరిచువల్గా ఉంటారు. రెండో పాదంలో పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుందా, క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టేస్తారంటారా? చెప్తాను. వీళ్ళు మ్యాక్సిమం అంత ఈజీగా వేరే వాళ్ళకి క్రెడిట్ వెళ్ళిపోయేలా చేయరండి. ఇంకెక్కడో లగ్నాధిపతి వీక్ అయితే తప్పితే వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్ మైండ్ ఉంది కదా, వీళ్ళు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. మళ్ళీ అదే రెండో పాదం అనుకోండి, ఇదే విశాఖలో తులారాశిలో పుట్టారు, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ చూస్తారు లైఫ్లో. అంటే కొంచెం ఎడ్యుకేషన్లోని, జాబ్లోని వీటిలో డిస్టర్బెన్స్ ఉంటాయి రెండో పాదంలో పుడతాయి. మూడులో పుడితే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ ఉన్నా వీళ్ళకి ఏదైనా ఒక మంచి బిజినెస్ లైన్ దొరికిందంటే సప్పని పైకి వెళ్తారు. నాలుగో పాదం వాళ్ళు జీవిత అన్వేషణ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చూసుకుంటే. అంటే నాలుగో పాదం మనకి ఎట్లాగో ఇందులోకి వెళ్ళిపోతుంది. అయితే ఇందులో స్వాతి కూడా ఉంటుందండి, మర్చిపోయాను. చిత్తా తర్వాత స్వాతి తర్వాత విశాఖ, కాబట్టి నాలుగో పాదం వృశ్చికంలోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ స్వాతి నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు సినిమా ఫీల్డ్, కళారంగాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి ఇందులో స్వాతిలో పుడితే కనుక. అయితే ఈ స్వాతి ఒకటో పాదం, 2, 3, 4 పాదాల్లో చూసుకుంటే కనుక ఈ 1, 2, 3, 4 పాదాల్లో రెండో పాదము కొంచెం ఇబ్బంది, బట్ ఒకటో పాదము, 4వ పాదం, 3వ పాదం బాగానే ఉంటుంది. అయితే విశాఖలో ఇంకొక విషయం చెప్పాలి నేను మీకు. ఒకటో పాదం వాళ్ళ విశాఖ వాళ్ళు కొంచెం ఏదైనా సరే కనిపెట్టగలుగుతారు విషయాన్ని. రెండో పాదం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం ఫుడ్ టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. మూడో పాదం వాళ్ళు కొంచెం బిజినెస్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. 4వ పాదం వాళ్ళు స్పిరిచువల్ అండ్ వాళ్ళు అన్నీ కొంచెం అదృష్టంగా కలిసి వచ్చేస్తాయి 4వ పాదం వారికి, ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే. అయితే వీళ్ళు ఎక్కువగా మన చండీ పారాయణం ఎక్కువగా చేయడం మంచిది. దుర్గా ఆరాధన, చండీ పారాయణం ఎంత చేస్తే అంత మంచిది. ఎక్కువగా శనగలు దానంగా ఇస్తూ ఉండాలి, గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే గురువారాలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకూడదు వీళ్ళు ఈ లగ్నంలో కనుక పుడితే, డాక్యుమెంట్ రిలేటెడ్ సంబంధించినవి చేయకూడదు. ఓకే గురుగారు, మన జీవితం అనేది చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మంచి అభివృద్ధి బాటలో పడుతుంది. వీళ్ళు ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది అంటారు? మంచి ప్రశ్న వేశారు. వీళ్ళకి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం మార్పులు చేర్పులు ఎందుకు చేసుకోవాలంటే మనం ఎందుకు జన్మెత్తామనే మూలంలోకి వెళ్తే అర్థమైపోద్ది. ఇక్కడ ఏంటంటే మనం జన్మ తీసుకోవడానికి కారణమే కొన్ని కర్మలు అనుభవించడానికి, కొన్ని కర్మలు తీర్చుకోవడానికి, కొన్ని రుణాలు తీర్చుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నామా, మనకున్నటువంటి అధికారము లేకపోతే మనకున్నటువంటి కొన్ని హక్కుల్ని సరిగ్గా వాడుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలి వీళ్ళు ఎక్కువగా. ఇది చూసుకోగలిగితే వీళ్ళ లైఫ్ బాగుంటుందండి మెయిన్గా చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే మనం అవతల వాళ్ళకి ఒక గైడ్ చేస్తున్నాం అనే దాంట్లో ఒకసారి శత్రువులు అయిపోతుంటారు మనకి వాళ్ళు. మనం గైడ్ చేస్తాం కానీ మన దృష్టిలో గైడ్, వాడి దృష్టిలో ఈయనేంది మన మీద ఇది మ్యానిపులేట్ చేస్తున్నాడేమో ఇది ఉంటుందండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ తులాలగ్నంలో, తులారాశిలో పుట్టే వాళ్ళకి. అది చివరిగా వీళ్ళకి కలిసి వచ్చే కలరు, లక్కీ నెంబర్ ఏదన్నా ఉంటే తెలియదు. జనరల్గా ఏంటంటే తులా వాళ్ళకి చెప్పేది ఏంటంటే 5, 6, మెయిన్గా 4, 8 కూడా లక్కీ నెంబర్స్ చెప్తారు. బట్ వీటిల్లో శుక్రుడు బాగున్నాడా, బుధుడు బాగున్నాడా, శని బాగున్నాడా, రాహు బాగున్నాడా తీసుకొని వీళ్ళు ఎంపిక చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే, మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.